విశాఖపట్నమే. చిన్నప్పటి నుంచి మేము ఒరిస్సాలో ఉండి ఇక్కడికి రావడం జరిగేది. ఎవ్రీ ఇయర్ చిన్నప్పటి నుంచి వాలంటీర్లుగా చేసేవాళ్ళం. ఇప్పుడు సొడాలిటీ యూనిటీలోని నడుస్తున్నాము. ఇక్కడ ఈ రక్షణగిరి కొండ మీద ప్రతిష్ఠించడానికి తల్లికి ప్రణాళిక సిద్ధపడిందండి. అక్కడ కాదు ఇక్కడ అని ఒక ఫాదర్ గారికి కలలో కనిపించి చెప్పడం జరిగింది. అప్పుడు అక్కడ ఎన్నిసార్లు ప్రతిష్ఠించినా అక్కడ పడిపోయేది. ఇది దేవుని ఆలయం అని చెప్పి అక్కడ రక్షణగిరి యేసు తండ్రి ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ ఈ కొండ మీద వెలిసి ఇక్కడ ప్రణాళిక సిద్ధపరిచారంటే నడిపింపు జరిగింది ఆ రోజుల్లో. తర్వాత ఇక్కడ ప్రతిష్ఠించిన తర్వాత ఎన్నో మంది బిషప్ గారు ఆ కొండ మీదే చేయడం జరిగింది. కోరిన కోరికలు తీరుస్తూ జగన్మాత ఆదిలోని అవ్వ ఆదాముకి ఏదైతే దేవుడు ప్రత్యక్షమయ్యి నీ సంతతికి నీ స్త్రీ సంతతికి బద్ధవైర్యం కలుగును అని చెప్పిన ప్రణాళిక ప్రకారంగా ఆ స్త్రీ దేవాది దేవుడిని యేసుక్రీస్తు వారిని జన్మనిచ్చి ఆ తల్లి ఇక్కడికి వెలిసినందుకు ఈ విశాఖపట్నం జనులందరికీ చాలా అదృష్టం అండి. అందరూ వచ్చి పిల్లలు లేని వారు కోరికలైనా నా లైఫ్లోనే చాలా కోరికలు తీరినాయి. ఇన్ని భార్య పిల్లలతో సంతోషంగా ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు తల్లిని దర్శించుకుని వారి కోరికల్ని మనవులు చేసుకొని ఆశీర్వాదం పొందమని విన్నవించుకుంటున్నాను. భక్తి ప్రపత్తులతో వస్తున్నారు. ఈ గడిచిన 9 రోజుల్లో భక్తి ప్రపత్తులతో వస్తూ తల్లిని దర్శించుకుంటూ పండగ ఇక్కడ ప్రతి సంవత్సరం చాలా ఘనంగా బాగా జరుపుకుంటారు. ఎక్కడి నుంచో చాలా ప్రదేశాల నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏదో అప్పులో ప్రత్యేకంగా ఏదో జరిగింది, దానివల్ల దేవుని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు అందరూ. మాకు కావాల్సినవన్నీ కోరుకున్నాం, అవన్నీ జరిగితే ప్రతి ఇయర్ వస్తూ ఉంటాం మేము. ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడొచ్చినా మేము కోరుకున్న మొక్కులన్నీ మాకు తీరుతూ ఉంటాయి. చాలా ప్రదేశాల నుంచి వస్తారు, చాలా లాంగ్ నుంచి కూడా వస్తారు ఇక్కడికి. ఈరోజు మేరీమాత కొండగుడి పండగ. మేరీమాత డిసెంబర్ 8వ తేదీని ప్రతి సంవత్సరం మేరీమాత పండుగ జరుగుతుంది. ఇలాగ 4-5 జిల్లాల దగ్గర నుంచి జనాలు వస్తారు. విపరీతంగా లక్షల మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శించుకుంటారు. ఆహ్లాదకరంగా ఇక్కడ మేరీమాత పండుగ, వెంకటేశ్వర స్వామి గుడి, మసీదు కూడా ఉంది. ఈ 3 గుళ్ళు దర్శించుకుంటారు ప్రజలు. చాలా ఆహ్లాదకరంగా సుఖంగా ఉంటారు. చక్కగా జరుగుతుందండి ఈ కొండగుడి పండుగ. ప్రతి సంవత్సరం కూడా మంచి భారీగా ఉంటుంది. అలాగే ప్రజలు కూడా చాలా చక్కగా వస్తుంటారు. ఆ దేవుళ్ళు ఎక్కడిక్కడ పొందుతుంటుంది. విశాఖపట్నంలో ఇది ఏర్పరిచిన ఈ దేవుడి స్థలము. అలాగే ప్రతి ఒక్క బిడ్డ కూడా ఇక్కడ దర్శించుకొని వెళ్తుంటారండి. చక్కనైన దేవుడు ఏర్పరిచిన కొండ, దేవుడు దీవించినవి. అలాగే ప్రకృతి, సముద్రము ప్రక్కల ఇవన్నీ చాలా చక్కగా ఉంటుందండి. చాలా ఎందుకంటే దేవుడు ఇక్కడ ఏర్పరిచిన స్థలము చాలా ప్రతి ఒక్కరు కూడా దర్శించుకొని గుంపులుగా ప్రజలు అసలు చాలా మంచి మనసుతో వెళ్తుంటారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఉదయం 4 గంటల నుండి అలాగే రాత్రి 10 వరకు, అంటే 4 o'clock నుండి మార్నింగ్, అలాగే నైటు 10 o'clock వరకు చాలా చక్కగా ప్రార్థన జరుగుతుంటాయండి. అలాగే ఈ పండుగల్లో ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా జరిగి అందరూ ఈ తల్లి దీవులు పొందుతూ వెళ్తూ ఉంటారండి. అంత దేవుడి దీవులతో మేము కూడా ఈరోజు కూడా చాలా చక్కగా మాకు ఎంతో సంతోషంతో మేము మంచి నిండి మేము వెళ్తున్నామంటే మాకు ఎంతో దేవుడి దీవులతో కలకాలం ఉండాలి. అలాగే ఈ విశాఖపట్నం కూడా చాలా చక్కగా దేవుని ఆశీస్సులతో పొందాలని మేము కోరుకుంటున్నాం. విశాఖ నగరానికి కీర్తి కిరీటం ఈ మాత చల్లని కరుణా కటాక్షాలతో ఆంధ్ర అంతా కూడా ఎంతో శోభాయమానంగా యోగక్షేమాలతో ఉన్నారంటే ఆ తల్లి కరుణా కటాక్షాలని నమ్మక తప్పదు. అందుకు ప్రతి ఏటా మేము ఎంతో దూరం నుంచి ఈ మాత దర్శనానికి వచ్చి మేము పునీతులం అవుతామని తెలియజేసుకుంటున్నాం. ఉన్న రోజ్ హిల్ పుణ్యక్షేత్రానికి చాలా గొప్ప చరిత్ర ఉంది. ఈరోజు మనం చూసుకుంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ 8న ఇక్కడ ఘనంగా మరేమాత యొక్క ఉత్సవాలను బాగా జరుపుకుంటారు. ఈరోజు ఆదివారం కావడంతో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న వివిధ క్రైస్తవులు అందరూ వచ్చి ఇక్కడ దర్శించడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే దీనికి గొప్ప చరిత్ర ఉంది. దాంతోపాటు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం కానివ్వండి, ఇక్కడ ముస్లింలకు సంబంధించినటువంటి మసీదు కానివ్వండి, అలాగే ఇక్కడ మరేమాత యొక్క రోజ్ హిల్ చర్చ్ కానీ 3 మతాలకు సంబంధించినటువంటి టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ.
దానివల్ల ఇక్కడ ఈ ప్రాంతానికి ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు వస్తారు. ఈ చుట్టూన నది ఒడ్డు కానివ్వండి, ప్రతి ఒక్కటి ఉంది. ఇక్కడ పోర్ట్ ఏరియాగా కూడా పిలుచుకుంటారు. అదే లోకమాత, భూలోకానికి ఆకాశానికి రాజ్ఞి తల్లి, అందరి వల్ల తల్లి అంతమందికి చల్లగా చూస్తుంది. ప్రతి ఒక్కరు తల్లిని దర్శించుకోవడానికి వస్తున్నారు. అందరికీ అనుకున్న కోరికలు నెరవేరుతుంది. అంతమంది ఆరోగ్యంతో బాగున్నాము.